కవిత్వం రాశారు, రన్నింగ్ కామెంటరీ రాశారు, అడ్వర్టైజ్మెంట్స్ రాశారు, డాక్యుమెంటరీస్ తీశారు, పాటలు రాశారు. ఇన్ని ప్రక్రియలు అంటే ఇదేవే యూ డాట్ మెనీ హ్యాండ్స్. కవిత్వం నా ఆత్మ మీరు చెప్పచ్చు, కానీ మిమ్మల్ని నిజంగా బాగా ఇన్స్పైర్ చేసింది ఏది? నన్ను ఇన్స్పైర్ చేసింది జీవితము, సమాజము. అయితే నాకు మీరు అన్నట్టుగా కవిత్వం నా అంతరాత్మ అయితే జర్నలిజం నా ఆత్మ లాంటిది. కాబట్టి కవిత్వం నేను ఒకందుకు రాస్తే జర్నలిజాన్ని నేను ఇంకొకందుకు ఆశ్రయించి ఉన్నాను. అది కాబట్టి జర్నలిజం ఈ రెండు కూడా రెండు డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తాయి. సమాజంలో కానివ్వండి, నా జీవితంలో కానివ్వండి, ఈ రెండు విభిన్నమైన అంశాలు, చాలా చాలా సాన్నిహిత్యం ఉన్న అంశాలు, అలాగే కొన్ని భిన్నమైన అంశాలు కూడా. కాబట్టి ఏది ఇష్టం మీకు అని అంటే, నా ఫస్ట్ లవ్ ఎప్పుడు కూడా కవిత్వమే, సమస్య లేదు. నా అంతరాత్మ ఏం చెప్పుదో నేను అదే చేస్తాను. నా ఆత్మ జర్నలిజము, నా ఆత్మ ఏం చెప్పిందో, నన్ను ఏం చేయమన్నదో అదే నేను జర్నలిజంలో చేశానని చెప్పి అనుకుంటున్నాను. నేను నా కాంట్రిబ్యూషన్ ఏదైనా ఉంటే తెలుగు జర్నలిజంకి, అది సమాజానికి అది అవసరం కనుక అది ఉన్నది. అది నేను చేశాను. ఆ చేసే అవకాశం నాకు వచ్చింది. ఆ అవకాశం కల్పించిన సందర్భాలు జీవితంలో అనేక ఉంటాయి. పత్రిక అంటే కేవలం పత్రిక యాజమాన్యం ఒకటే కాదు. ఆ పత్రికలో మనతో కలిసి పనిచేసే సహచర పాత్రికేయులు, మనతో కలిసి పనిచేసే మన సహచర సంపాదకులు, మన కొలీగ్స్, చాలా స్టాల్వర్డ్స్ ఆ రంగాల్లో ఉన్న వాళ్ళతో కలిసి పనిచేసే అవకాశం నాకు దొరికింది పత్రికల్లో. ముఖ్యంగా పత్రికలంటే నాకు పత్రికా రచన, ఆ రంగం అంటే చాలా ఇష్టం కనుక దాని గురించి కొంచెం ఎక్కువగా చెప్తున్నాను. అది ఇప్పుడు ఏబికే ప్రసాద్ గారితో ప్రారంభించి కేఎన్వై పతంజలి గారు, తర్వాత రామచంద్రమూర్తి గారు, మేమందరం కూడా పాసిన యాదగిరి, అలాగే నడింపల్లి సీతారామరాజు రిపోర్టర్గా, ఇలాంటి వాళ్ళందరూ, మరి వీళ్ళందరూ కూడా మేమంతా కలిసి ఒక టీమ్గా పనిచేసేవాళ్ళు. ఎవరికి వాళ్ళే వాళ్ళ రంగంలో చాలా ప్రతిభావంతులు, చాలా పెద్ద పేరున్న వాళ్ళు, అందరూ కూడాను ఒక టవరింగ్ పర్సనాలిటీస్ యాజ్ ఫార్ యాజ్ దేర్ ఇండివిజువల్ కంట్రిబ్యూషన్ టు దేర్ ఫీల్డ్ ఈస్ కన్సర్న్. మీరు జర్నలిస్ట్ అవటం వల్లే రన్నింగ్ కామెంటరీ లాంటి గొప్ప కాంట్రిబ్యూషన్ వచ్చింది. అది దాంట్లో నిస్సందేహంగా ఎటువంటి అనుమానం లేదు. రన్నింగ్ కామెంటరీకి అసలు ఆస్కారం ఎక్కడ ఉంది? నేను పత్రికల్లో లేకపోతే, జర్నలిజంలో లేకపోతే. జర్నలిజం అది డిమాండ్ చేసి రాయించుకుంది నాతోటి అది. కాబట్టి ఆ రోజుల్లో అది అలాగా ఏమంటావు, నన్ను తన్నుకొచ్చిందంట చూసారా, అనివార్యంగా వచ్చిన ప్రక్రియ. అంటే ఆ సందర్భంలో నేను అక్కడ ఉన్నాను కనుక, ఆ రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఉన్నాను కనుక, ఒక రైట్ ఫార్మ్ ఆఫ్ జర్నలిజం, కొత్త ఫార్మ్ ఆఫ్ పొలిటికల్ కామెంట్ అనేది, అది పొలిటికల్ కామెంట్ ఇన్ వెర్స్ అనేది అప్పటిదాకా లేదు. రామచంద్రమూర్తి గారు ఎక్కడో రాశారు ఆయన, అది ప్రపంచ సాహిత్యం, ప్రపంచ జర్నలిజం చరిత్రలోనే మొట్టమొదటిది అని చెప్పి, యూనిక్ అని చెప్పి, ఇటువంటిది అంతకు ముందు లేదు, తర్వాత కూడా లేదు అని చెప్పి రాశారు. ఎవరు లిమరిక్స్ లాంటివి ఇవి రాసేవాళ్ళు, కానీ పత్రికల్లో ఇట్లాగా ఒక కాలంగా, ఒక డే టు డే, ఒక డైలీ బేసిస్ మీద అనుదినము ఫ్రంట్ పేజీలో, అది కూడా పాకెట్ కార్టూన్ని రిప్లేస్ చేసి, దాదాపు 10-15 ఏళ్ళు తెలుగు పత్రికల్లో పాకెట్ కార్టూన్ లేకుండా, ప్రముఖ పత్రికల్లో మీదైనా ఇన్నోవేటివ్ స్టైల్, అది ఒక యూనిక్ స్టైల్, కొత్త స్టైల్, అది సృష్టించి అన్ని రోజులు దాన్ని రాసి దాన్ని నిర్వహించే అవకాశం నాకు దొరకటం అనేది కూడా నాకు చాలా గొప్ప ఆపర్చునిటీగా నేను నా జర్నలిజం కెరీర్లో భావిస్తూ ఉంటాను. ఒక మాట చెప్పగిస్తాను, కవిత్వము, రన్నింగ్, జర్నలిజం మొత్తం మీ రెండు కళ్ళు చెప్పవచ్చు అనిపిస్తుంది మీ వ్యక్తిత్వానికి. చెప్పొచ్చు, రెండు కళ్ళు కూడా కవిత్వం నిజం చెప్పాలంటే, కవిత్వం దగ్గరికి వస్తే. అయితే ఇందాక చెప్పినట్టుగా నేను ఆత్మ, అంతరాత్మ, కవిత్వం నా అంతరాత్మ అయితే నా జర్నలిజం నా ఆత్మ లాంటిది. సో ఈ రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా కూడా దేవిప్రియ అనే
దానికి ఎగ్జిస్టెన్స్ ఏమి లేదనుకుంటా నేను. థ్యాంక్ యూ సార్.